నది ఒడ్డున సువర్ణ కుటుంబం నివసిస్తూ ఉండేది. సువర్ణ తన భర్త అయిన రంగయ్యతో కలిసి, తన కొడుకు రాముతో కలిసి నది ఒడ్డున జీవిస్తూ ఉండేది. రంగయ్య ఊరి చివర పొలంలో పనిచేస్తూ ఉండేవాడు. కొడుకు స్కూల్లో చదువుకుంటూ ఉండేవాడు. అత్తగారు కూరగాయల వ్యాపారం చేసేది. ఇలా వీరి చిన్ని కుటుంబం సంతోషంగా ఆ నది ఒడ్డున నివసిస్తూ ఉండేవాళ్ళు. సువర్ణ ఆ నదిలో చేపల్ని పడుతూ ఉండేది. ఆ పట్టిన చేపల్ని ఊరికే ఉంచుకోకుండా ఆ చేపల్ని అమ్ముతూ ఉండేది. ఇలా సువర్ణ కూడా ఎంతో కొంత ఆదాయాన్ని సంపాదిస్తూ ఉండేది. సువర్ణ రోజు ఊరు మొత్తం తిరిగి పట్టిన చేపల్ని అమ్ముకునేది. ఆ వచ్చిన డబ్బుతో కొడుకు ఫీజు చదివించుకుంటూ, ఇంట్లో ఎప్పుడైనా ఖర్చులకి డబ్బులు తగ్గితే అవసరాలకి వాడుతూ ఉండేది. ఇలా వాళ్ళ జీవితం చాలా హాయిగా ఉంటుంది. అనుకోకుండా ఒకసారి ఆ ఊరికి వరద వస్తుంది. ఊరు మొత్తం నీట మునిగిపోతుంది. సువర్ణ వాళ్ళు నది ఒడ్డునే ఉంటున్నారు కాబట్టి వాళ్ళ ఇల్లు ఆనవాళ్ళు కూడా లేకుండా నీట మునిగి కొట్టుకొని పోతుంది. అందరూ రోడ్డున పడతారు. ఏంటో సువర్ణ, నాకిప్పుడు ఏం చేయాలో అస్సలు అర్థం కావడం లేదు. నడి రోడ్డు మీద నిలబడ్డాం, కట్టుబట్టలతో సహా వచ్చేసాం. చిల్లి గవ్వ కూడా లేదు. మళ్ళీ వెళ్ళి అక్కడ ఉండే ఆస్కారమే లేదు. మన ఇంట్లో కూడా నీళ్లు వచ్చేసాయి. ఇల్లే నీటిలో కొట్టుకొని పోయింది. ఇప్పుడు ఏం చేయాలి? నాకేమీ అర్థం కావడం లేదు అని రంగయ్య చాలా బాధపడుతూ ఉంటాడు. ఇప్పుడు ఏమైందనండి అంతలా బాధపడుతున్నారు? మనలాగే చాలా కుటుంబాలు వేరే ఊరెళ్ళి అక్కడే పనిచేసుకుంటూ స్థిరపడలేదా? మనం కూడా పక్క ఊరు వెళ్ళి అక్కడే ఏదో చిన్న చిత్తగా పని చేసుకుంటూ అక్కడే నివసిద్దాము. ఈ వరద ముంపు ప్రాంతంలో ఉన్న ప్రతి సంవత్సరం ఇలాగే జరుగుతుంది. 6 నెలలు అక్కడ, 6 నెలలు ఇక్కడ, ఇలాగే మన జీవితం కొనసాగించాల్సి వస్తుంది. ఒకచోట స్థిర నివాసం అని లేకుండా ఎన్నాళ్ళు తిరుగుతాం? అందుకే పదండి, మనం కూడా పక్క ఊరు వెళ్ళిపోదాం. ఇంతలో సువర్ణ కొడుకు ఇలా అంటాడు. అమ్మా, నాకు చాలా ఆకలిగా ఉందమ్మా. నేనైతే ఇక్కడి నుంచి ఒక్క అడుగు కూడా వేయలేను. నాకు కాళ్ళు కూడా నొప్పిగా ఉన్నాయి. ఉదయం నుంచి నడుస్తూనే ఉన్నామమ్మా అని అంటాడు. అవునే సువర్ణ, నేను కూడా నడవలేను. నేను వాడు ఇక్కడే ఉంటాం. మీరే వెళ్ళి ఉండడానికి ఏదైనా ఒక ఇల్లు చూసి రండి. ముందు ఇంటికి వెళ్ళి ప్రశాంతంగా పడుకుంటే కానీ ఈ ముసలిపానం సేద తీరదు. నేనైతే ఒక్క అడుగు కూడా వేయలేనమ్మా. నేను ఇక్కడే ఉంటాను. మీరే వెళ్ళి ఏదో ఒక పూరిల్లు చూసి రండి మనం ఉండడానికి. సరే అత్తయ్య. ఏవండి, మీరు కూడా అత్తమ్మకి ఇంకా బాబుకి తోడుగా ఇక్కడే ఉండండి. నేను అలా ఊరి లోపలికి వెళ్ళి మనం తినడానికి ఏదన్నా ఆహారం దొరుకుతుందేమో చూసి, ఉండడానికి ఏదన్నా పాడుబడిన ఇల్లు ఒకటి దొరుకుతుందేమో చూస్తాను. మీరు వీళ్ళతో పాటు ఇక్కడే ఉండండి అని చెప్పి సువర్ణ అక్కడి నుంచి ఊరి వైపు వెళ్తుంది. అలా వెళ్తున్న సువర్ణకి ఒక జమీందారు ఎదురవుతారు. అయ్యా, మిమ్మల్ని చూస్తుంటే చాలా గొప్పవారిలా ఉన్నారు. మేము వరదల్లో ఇల్లు కోల్పోయిన పేదవాళ్ళం. మేము ఉండటానికి ఏదన్నా సహాయం చేయండి, లేదా మాకు ఈ పూటకి తినడానికైనా ఏదన్నా సహాయం చేయండి అయ్యా అని సువర్ణ ఆ జమీందారుని అడుగుతుంది. ఏంటి, నీకెలా కనిపిస్తున్నాను నేను? దారిన పోయే వాళ్ళందరికీ ఇల్లు భోజనం పెడతానని నా ముఖాన్ని ఏమన్నా రాసుందా? వెళ్ళవమ్మా అని చెప్పి ఆ జమీందారు సువర్ణ మాట వినకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. సువర్ణ బాధతో 4 అడుగులు ముందుకు వెళ్తుంది. అక్కడ సువర్ణ పాత స్నేహితురాలు కనిపిస్తుంది. ఏంటి సువర్ణ, నువ్వేంటి ఈ ఊర్లో ఇలా ఉన్నావు? ఏంటి ఒక్కదానివే ఉన్నావు?
నీకు పెళ్ళయిందని విన్నాను కదా, ఏమైందే, ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతుంది సువర్ణ స్నేహితురాలు రాధ. ఏం చెప్పమంటావు రాధా, వరదల్లో మా ఇల్లు కొట్టుకొని పోయింది. అక్కడ మేముంటానికి ఇంకా వీల్లేదు. అందుకే ఈ ఊరు వలస వచ్చాము. కానీ ఈ ఊర్లో మాకు ఉండడానికి ఇల్లేమీ లేదు. మాకు ఈ ఊర్లో తెలిసిన వాళ్ళు కూడా ఎవరూ లేరు. అందుకని ఆ పెద్ద మనిషిని అడిగితే నోటికొచ్చినట్లు తిట్టి వెళ్ళిపోతున్నాడు. అందుకే బాధగా నిలబడ్డాను. నువ్వైనా మేము ఉండడానికి ఏదన్నా ఇల్లుంటే చూపించురాదా. నాకు తెలిసిన వాళ్ళది పాడుపడిన ఇల్లు ఒకటి ఉంది సువర్ణ, కానీ అందులో మీరు ఉండగలుగుతారో లేదో. అయ్యో, తిని ఎన్ని రోజులవుతుంది, మొహమేంటి అలా పీక్కుపోయింది. మా ఇంటికి వచ్చి సరుకులు తీసుకొని వెళ్ళి ముందు భోజనం వండుకొని తినండి, తర్వాత అన్ని విషయాలు మాట్లాడుకుందాం. పద, ఇల్లు చూపిస్తాను. అరే వెళ్దాం పదరాదా. ఈ రోజుల్లో అయిన వాళ్ళే ఎవ్వరూ సహాయం చేయటం లేదు. కానీ ఎప్పుడో చిన్ననాటి స్నేహాన్ని గుర్తుపెట్టుకొని నువ్వు నాకు ఈరోజు సహాయం చేస్తున్నావు. నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేను రాదా. ఎందుకే అంతంత పెద్ద మాటలు మాట్లాడుతున్నావు? నువ్వు నేను స్నేహితులం. స్నేహితులు ఒకరికొకరు సహాయం చేసుకుంటే తప్ప ఏంటి? సరే పద, ముందు వెళ్ళి ఇల్లు చూద్దాం. లేకపోతే ఆ ఇంట్లో కూడా ఎవరన్నా వస్తారేమో. ఇల్లు చాలా బాగుంది. మాకు ఈ ఇల్లే ఎక్కువ. ఎలాగోలా మేము ఈ ఇంట్లో ఉండగలము. కాకపోతే ఈరోజు భోజనానికి కొంచెం ఇబ్బంది పడాలి. ఇంకా నిన్ను ఎక్కువగా ఇబ్బంది పెట్టడం నాకు ఇష్టం లేదు. నువ్వు మీ ఇంటికి వెళ్ళు. నేను సాయంత్రం వచ్చి నిన్ను కలుస్తాను రాదా. నేను నా అనుకుని ఇంత సహాయం చేస్తే నువ్వు కనీసం మా ఇంటి నుంచి ఆహారం తెచ్చుకోవడానికి కూడా సిద్ధంగా లేవే. అంతేలే, మనం అనుకుంటే సరిపోదు, ఎదుటివాళ్ళు కూడా మనల్ని అనుకోవాలి. అందుకే నువ్వు నా దగ్గర ఆహారం తీసుకోవడానికి మొహమాట పడుతున్నావు. అదేం లేదు రాదా, నువ్వు నన్ను తప్పుగా అర్థం చేసుకున్నావు. నేను ఇప్పటికే నీకు ఎక్కువ భారాన్ని పెట్టాను అనుకున్నాను. అందుకే నేను అలా మాట్లాడాను. సరే, ఈ రోజుకి ఆహారాన్ని నీ దగ్గర తీసుకుంటాను, కానీ రేపటి నుంచి మాత్రం నీ దగ్గర ఆహారాన్ని తీసుకోను అని చెప్పి రాధ వాళ్ళ ఇంటికి వెళ్ళి కావలసిన సరుకులు తీసుకొని తన అత్తమామని, భర్తని, ఇంకా కొడుకుని తీసుకొని రాధ చూపించిన ఇంట్లోకి వస్తుంది సువర్ణ. వండి, వేడి వేడిగా మీకోసం భోజనం తయారు చేశాను. ముందు కాళ్ళు చేతులు కడుక్కొని అత్తయ్య, బాబు మీరు తినేసేయండి. ఈలోపు నేను కొంచెం బయట శుభ్రం చేసి వస్తాను. సువర్ణ, నువ్వు ఈరోజు ఆహారం గురించి మాట్లాడుతున్నావు, కానీ నేను రేపటి నుంచి ఇల్లు ఎలా గడపాలా అని ఆలోచిస్తున్నాను. ఈ రోజుకైతే నీ స్నేహితురాల దగ్గర తీసుకొని వచ్చావు కావాల్సిన సరుకులు. రేపటి నుంచి ఏం చేయాలి సువర్ణ? ఈ ఊర్లో మనకు అసలు పని దొరుకుతుందంటావా? నేను అలా బయటకు వెళ్ళి ఏదన్నా పని దొరుకుతుందేమో చూసుకొని వస్తాను. మీరు భోజనం చేయండి. ఏవండి, నాకొక మంచి ఆలోచన వచ్చింది. నేను ఎప్పుడు బజ్జీలు చేసినా బజ్జీలు చాలా బాగున్నాయి. ఇవి కనుక హోటల్లో అమ్మితే చాలామంది కస్టమర్స్ వస్తారు అని మీరెప్పుడు నన్ను ఎగతాళి చేసేవాళ్ళు, గుర్తుందా? ఇప్పుడు అదే ఆలోచన నేను అమలుపరుద్దాం అనుకుంటున్నానండి. మనం మన ఇంటి ముందే ఒక బజ్జీల దుకాణం ప్రారంభిద్దాం. అందులో అత్తయ్య, నేను ఇద్దరం బజ్జీలు అమ్ముతాం. మీరు పొలం పని వెళ్ళి పని చేసుకొని రండి. అప్పుడు మన జీవితాలు సంతోషంగా గడుస్తాయి. చాలా మంచి ఆలోచన సువర్ణ. నాకు కూడా ఇలాంటి ఆలోచన రాలేదు. నువ్వు చాలా తెలివైన దానివి. కాకపోతే మనం ఎంత కష్టపడితే మనమంత సంతోషంగా ఉంటామనే విషయం మాత్రం ఈ వరదల వల్ల మనం తెలుసుకున్నాం. రేపే మనం బజ్జీల వ్యాపారం మొదలు పెడదాం అని కుటుంబం మొత్తం నిర్ణయించుకొని ఆ రోజుకి భోజనం చేసి పడుకొని నిద్రపోతారు. తర్వాతి రోజే కోడలు బజ్జీల దుకాణం ప్రారంభిస్తుంది. బజ్జీలమ్మ బజ్జీలు, వేడి వేడి బజ్జీలు, రావాలమ్మా రావాలి అని చెప్పి బజ్జీల వ్యాపారం చేస్తూ ఉంటుంది. కొద్ది రోజులకి కోడలు ఇంకా అత్తగారికి బజ్జీల వ్యాపారంలో లాభాలు వస్తాయి. వాళ్ళ జీవితం సుఖంగా కొనసాగుతుంది. ఇది ఇవాల్టి కథ.
మనం ఎదుటివారికి సహాయం చేయాలి. అదే ఈ కథలోని నీతి. మీకు కనుక ఈ కథ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.